ఒక పచ్చని పల్లెలో ఉదయపు పొగమంచుతో కప్పబడిన నిశ్శబ్ద ఉదయాల్లో అన్షు అనే చిన్న అమ్మాయి జీవించేది. గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పక్షుల కిలకిలారావాలు, పిల్లల నవ్వులు అన్నీ ఉన్నా అన్షు మనసులో మాత్రం ఒక నిశ్శబ్దం ఉండేది. ఇతర పిల్లలు కలిసి పరుగులు తీస్తూ, నవ్వుతూ ఆడుకుంటూ ఉండగా అన్షు మాత్రం ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండేది. ఆకాశం ఎంత విస్తారంగా ఉందో ఆమె మనసు కూడా అంతే ఖాళీగా అనిపించేది. ఆమె మనసులో ఎప్పుడూ ఒక చిన్న ప్రశ్న మోగుతూనే ఉండేది. నాతో నిజంగా మాట్లాడే వారు ఎవ్వరైనా ఉన్నారా అని. ఒక సాయంత్రం అన్షు చెట్టు కింద కూర్చున్నప్పుడు సున్నితమైన గాలి వీచింది. గాలి ముఖం. ఆ గాలి సాధారణంగా కాకుండా ఒక స్పర్శలా అనిపించింది. చెట్ల ఆకులు సలసలమని ఊగాయి. అది ఒక శబ్దం కాదు, ఒక మాటలా అనిపించింది. అన్షు ఆ శబ్దాన్ని ఆసక్తిగా విన్నది. గాలి మెల్లగా ఆమె జుట్టును తాకింది. ఆ క్షణంలో ఆమె గుండెలో ఉన్న నిశ్శబ్దం కదిలింది. ఆమె మెల్లగా అడిగింది, గాలీ, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? గాలి ఒక్కసారిగా కొంచెం బలంగా వీచింది. ఆకులు నాట్యం చేశాయి. గాలికి వణికే ఆకు. ఆ క్షణంలో అన్షు హృదయంలో ఒక చిన్న వెలుగు వెలిగింది. ఆమెకు అర్థమైంది, ప్రపంచం ఎప్పటినుంచో తనతో మాట్లాడుతోంది. కాని తానే వినడం మరిచిపోయింది. ఆ రోజు నుంచి అన్షు తనలోకి ప్రయాణం మొదలుపెట్టింది. గాలి ఆమెకు కథలు చెప్పింది. పూలు ఆమెకు నవ్వడం నేర్పించాయి. పక్షుల గానం ఆమె మనసుకు సంగీతమైంది. పక్షి ఆమె ఒంటరిగా కూర్చున్న ప్రతి క్షణం ఇప్పుడు ఒంటరితనం కాదు, ఒక ప్రశాంతమైన స్నేహంగా మారింది. కొన్ని రోజులకు గ్రామంలోని పిల్లలు ఆమెను గమనించారు. ముందు మౌనంగా ఉండే అన్షు ఇప్పుడు ప్రశాంతంగా మెరిసిపోతూ కనిపించింది. చిన్న చిన్న మెరుపులు. వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు, నువ్వు ఎప్పుడూ ఇలా ప్రశాంతంగా ఎలా ఉంటావు? చిన్ని చిరునవ్వుతో ఆకాశం వైపు చూస్తూ చెప్పింది, నేను ఒంటరిగా లేను. ప్రకృతి నాతో ఉంది, గాలి నాతో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నా మనసు నాతో ఉంది. ఆ రోజు నుంచి అన్షు జీవితం మారిపోయింది. బయటి ప్రపంచం మారలేదు, కాని ఆమె దాన్ని చూసే చూపు మారింది. అప్పటి నుండి అన్షు అందరితో కలిసి ఉన్న లేదా తను ఒంటరిగా ఉన్నా కూడా తనతో తను హ్యాపీగా ఉంది.